నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాజీనామా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రస్తుతం వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు వారి నియోజకవర్గంలో. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోనేటి ఆదిమూలం గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. మహిళకు సంబంధించినటువంటి ఆరోపణ వీడియోలు బయటికి రావడంతో మరి ఆ ఇష్యూ వివాదాస్పదంగా మారింది. కోనేటి ఆదిమూలం మీద తెలుగుదేశం పార్టీ మరి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేసి అప్పట్లో వేటు వేసింది. ఆ తర్వాత మరి ఏం జరిగింది ఏమో తెలియదు, కానీ ఎవరైతే ఆయన మీద ఫిర్యాదు చేశారో మహిళ, మరి వారు కాంప్రమైజ్ అయినట్టు తెలిసింది. సో కొన్నాళ్ళ పాటు సాఫీగా సాగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో కోనేటి ఆదిమూలం గారి మాట చెల్లుబాటు అవటం లేదంట. ఎందుకంటే రిజర్వ్ నియోజకవర్గంలో అగ్ర సామాజిక వర్గాన్ని చెందినటువంటి వారి పెత్తనం చాలా నియోజకవర్గాల్లో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మరి ఇక్కడ చూస్తే సత్యవేడి ఎమ్మెల్యే మరి కోనేటి ఆదిమూలం గారు నియోజకవర్గంలో కూడా మరి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి కొద్దిసేపటి క్రితం ఆయన కుమారుడు సుమన్ కొంచెం సంచలన కామెంట్ చేశారు. మేము చాలా ఖర్చు పెట్టాం, చాలా కష్టపడి పనిచేయబట్టే ఈ నియోజకవర్గంలో మేము భారీ మెజార్టీతో గెలవగలిగాం. మా ఖర్చు మేము పెట్టిన డబ్బులు మాకు ఇస్తే రాజీనామా చేసి వెళ్ళిపోతామని చెప్పేసి మరి ఆదిమూలం కుమారుడు మాట్లాడినటువంటి మాటలు సంచలనంగా మారాయి. అంటే రిజర్వ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఇంత దారుణంగా ఉందా? తాము కష్టపడి తాము ఆర్థికంగా వెచ్చించి తాము ఖర్చు పెట్టుకొని ఎలక్షన్ చేసుకొని ఎమ్మెల్యే అయితే మరి ఆ నియోజకవర్గంలో అగ్ర సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకొచ్చి ఎలా ఇన్ఛార్జి వేస్తారు అని చెప్పేసి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎమ్మెల్యే గారి మాట వినకుండా మరి అగ్ర సామాజిక వర్గానికి చెందినటువంటి వారు అక్కడ ఇన్ఛార్జీలుగా ఉంటే వారి మాట వినటం అనేది నిజంగా చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. ఇన్నేళ్ళ ఈ భారతదేశంలో మరి ఇప్పటికీ కూడా దళితుల మీద ఈ స్థాయిలో వివక్ష ఉంది అంటే అది చాలా బాధాకరమైనటువంటి అంశం. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు సైతం కూడా అక్రమ ఇసుక రవాణాకి, అక్రమ మట్టి తవ్వకాలకి సహకరిస్తున్నారంటూ మరి కోనేటి ఆదిమూలం కుమారుడు సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకి కనీస గౌరవాన్ని అన్నా కల్పించండి. పూర్తి గౌరవాన్ని ఎటు కల్పించలేరు మీరు, ఎందుకంటే మీరే కాదు, జగన్మోహన్ రెడ్డి కల్పించలేరు, మీరు కల్పించలేరు, ఎవరొచ్చినా కల్పించలేరు. ఎందుకంటే మన రాష్ట్రంలో దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి. కులం పేరుతోటి వ్యక్తుల్ని చిన్నచూపు చూస్తున్న పరిస్థితులు మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంకా అలాగే తగలడ్డాయి. కాబట్టి ఎవరు ఏం చేయలేకపోతున్నటువంటి పరిస్థితి. కనీసం ఎమ్మెల్యే గారికి, రిజర్వ్డ్ ఎమ్మెల్యేలకి కనీసం అధికారాలు ఇవ్వండి. కనీసం అక్కడ సిఐలు, ఎస్ఐలు మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారి మాట కనీసం ఎంతో కొంత వినేలాగైనా సరే మరి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద, ఉప ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు మరి అక్కడ కూటమి పార్టీలకు సంబంధించి అగ్ర సామాజిక వర్గాల వారికి ఆ పార్టీలకు ఇన్ఛార్జీలు ఇస్తే మరి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గం చెందినటువంటి ఒక దళితుడు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మరి ఆ దళితుడి మాట కనీసం విననటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయా అంటే అది నిజంగా ప్రభుత్వ పెద్దలు కూడా ఈ అంశాలు వారి దృష్టికి వచ్చినప్పుడు ఇమీడియట్లీ వారు స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా సత్యవేడి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారు రాజీనామా చేయటం ఖాయంగా కనపడుతుంది. ఇప్పటికైనా కుమారుడు తెగేసి చెప్తా ఉన్నాడు, మేము ఖర్చు పెట్టుకున్నాం, కష్టపడ్డాం, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మేము రాజీనామా చేసి వెళ్ళిపోతాం, మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన వారిని ఈ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో మీకు నచ్చినటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చి మీరు మరి ఇన్ఛార్జీలు వేసుకోవచ్చు, వారి ఇష్టానుసారంగా వారు దోచుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మా మానాన మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారి కుమారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది.